యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న జర్నలిజం జెండెత్తుకొని ఇగ గదులుతున్నవాడు అక్రమార్కుల గుండెల బాణం ఎక్కుబెట్టినాడు సబ్బండ వర్గాల సమర శంఖమై సాగుతున్నవాడు కోట్ల గొంతుల కోసను జరిపిన గొంతుకయ్యినాడు ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోనా ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోనా దగాపడ్డ ఈ పంచను బతుకుల భరోసా మల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా ప్రజల పక్షమై పేదల తరపున గలం ఎత్తినాడు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు నిప్పు కనికల్లె నిజాన్ని చాటే నిక్కు తెచ్చటోడు కడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా అరే తెగించి కొట్లాడే నైజమ్మ తీన్మారు మల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా గొంతుకై ప్రజలను ఇగ మేలు గొలుపుతుండు వేలాది గొంతుకుల స్వరమై సమస్య తెలుపుతున్నవాడు ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు బహుజనవాదం ఎత్తుకొని ఇగ బయలుదేరినాడు మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీల్చివేయాలని మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీల్చివేయాలని రాజ్యాధికారం అనే తొలిపొద్దు కల్లారా చూడాలని అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న
యువతలో విద్యావంతులు నగరమోగించి కదలాలే మంచి చేసేటి మన మల్లన్నకు మీ ఓటు వేసి గెలిపించాలే దండు గట్టి దండోరేతాం చేతి గుర్తుకే ఓటేద్దాం ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీర్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండా పౌరుషాల మన ఓరు గల్లులో యువతీ యువకులు గర్జించాలే ప్రశ్నించే ప్రజల గొంతుగా మల్లన్నతో కలిసి నడవాలే సమరం చేద్దాం మనమంతా మల్లన్న దైగ గెలుపంట ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీర్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండా ఖమ్మం జిల్లా కథన రంగమై యుద్ధ పేరిని మోగించాలే కష్టజీవి మన మల్లన్నకే ఆశీర్వాదం అందించాలే చేతి గుర్తుకే మన ఓటు అభివృద్ధికి అది తొలి మెట్టు చేతి గుర్తుకే మన ఓటు అభివృద్ధికి అది తొలి మెట్టు ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీర్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండా రాహుల్ గాంధీ ఆశించిన రాజ్యం కోసం రేవంత్ అన్న దీవెనతో మల్లన్న బరిలో నిలిచిండు చేతి గుర్తుకే మన ఓటు మల్లన్నదే ఈ సీటు చేతి గుర్తుకే మన ఓటు మన మల్లన్నదే ఈ సీటు ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీర్మార్ మల్లన్నే పేద ప్రజల కండదండా భూమిలో పొద్దు పొడుపులా కదిలినాడు చూడు తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా తిరుగుబాటు గళము అన్నా తీర్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్నా తీర్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్నా తీర్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్నా తీర్మార్ మల్లన్న చింతపండు నవీన్ గారికి అంతకుముందు కౌన్సిల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి అంతకుముందు కౌన్సిల్లో కోలరావు రెడ్డి నిలబడ్డప్పుడు మార్జిన్లో పోయాడు పాపం.
అది బాధాకరమైనప్పుడు ఇదే గ్రౌండ్లో పల్లా రాజేశ్వర రెడ్డి 10,000 మందితోటి నాన్ గ్రాడ్యుయేట్ మీటింగ్ పెట్టింది ఇలా పెద్ద పెద్దోళ్ళు గుడిచలో తీసుకొచ్చి అదే నా శిష్యుడు సేమ్ గలం మీది గలమే. అయితే మీరు అంతకుముందు కౌన్సిల్నే ఉండాలి. ఇప్పుడు మీకు అవకాశాలు మంచిగా ఉన్నాయి. మీరు గెలిచిన కిందనే లెక్క. వాస్తవానికి అప్పుడు గెలిస్తే కేసీఆర్ అంటే పడకపోదు. అయితే మీరు ప్లీజ్ ప్లీజ్ అంటాను. ఇప్పుడు మీకు నేను 70 సంవత్సరాలు నేను రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఉల్లిగడ్డ దావరలో పనిచేసిన మీ గురించి నాకు మొత్తం తెలుసు. కాకపోతే ఏంటంటే నా ఒక రిక్వెస్ట్, అంబుల్ రిక్వెస్ట్, మీరు దాన్ని స్వీకరించండి. మీ ఇష్టం. లాంగ్వేజ్ని కొంచెం పాలించాలి. మీరు ఎమ్మెల్సీ అయినట్టే అయినాక చేస్తాం, అవుతారు. అయినాక చేస్తాం. అయినట్టే అంటాడు. విత్తల విత్తల పాతాల రసాతల అవన్నీ చదివినా మేధావులు పట్టభద్రులందరికీ నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇప్పుడు ఈ నెల 27న జరగబోతుంది. ఈ ఉప ఎన్నికలో మాకు ఓటేయమని బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఒక్కసారి వాళ్ళు అడగండి. మాకు చేతగాక మేము ఈ ఉప ఎన్నికల్లో మేము పట్టభద్రులకు సేవ చేయమని బీఆర్ఎస్ పార్టీ ఆడ వదిలిపెట్టిపోతే కదా వచ్చిన ఉప ఎన్నిక. కాబట్టి దయచేసి విజ్ఞులైనటువంటి మేధావులైన మీరు అందరూ ఆలోచించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వల్ల జరిగేటువంటి మార్పు గత 2 సార్లు కూడా పోటీ చేయడం జరిగింది. మొన్న మీరు అందరు అండగా ఉన్నప్పటికీ కూడా బోగస్ ఓట్ల ద్వారా అతను గెలవడం జరిగింది. గెలిచినప్పటికీ ఆయన ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రజల్ని పట్టభద్రులను పట్టించుకోలే. ఇదే తీన్మార్మలన్న ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల కోసం కొట్లాడిన, ప్రజల కోసం జైలు జీవితాలు అనుభవించిన, ప్రజల కోసం దాడులను అనుభవించిన, ఎన్ని చేసినా కూడా అల్టిమేట్గా ప్రజలే గొప్పవాళ్ళని చెప్పారు. కాబట్టి ఒక 3 సంవత్సరాల టర్మ్ మాత్రమే ఉందన్న. 3 సంవత్సరాల అవకాశం ఇచ్చి చూడండి. మీరు ఓటేసినటువంటి వ్యక్తి మేము కరెక్ట్ పర్సన్కే ఓటేసినామని అనుకునేలాగా మేము చేస్తామని చెప్పి ఇట్లాంటి ఓటు ఉందా? చెప్తాడు కొడుకు. అందరు కూడా దయచేసి ఒకసారి ఆలోచించి ఇప్పుడున్న అభ్యర్థులను ఒకసారి రాసుకోండి సార్. తీన్మార్ మల్లన్న ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం చేశారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏం చేశారు, ఒకసారి రాసుకొని మీకంటూ ఇంకెవరితో చర్చ వద్దు సార్. మన అంతరాత్మలకు ఎప్పుడైతే అబద్ధం చెప్పాం కదా, చెప్పినా అది ఒప్పుకోదు కదా. ఆ అంతరాత్మతో మాట్లాడి 3 అభ్యర్థులు ఉన్నారు, ఎవరికి ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకోండి సార్. రాజకీయాల్లో ఇప్పుడు వచ్చినటువంటి నాయకులను మీరు చూడండి. ఎవరన్నా ప్రభుత్వానికి ఆస్తులు రాసి ఇచ్చినోడు ఉన్నాడా సార్? నేను ప్రభుత్వానికి ఆస్తులన్నీ జప్తు చేసి వస్తా ఉన్నా సార్. రాజకీయాలు నేను స్వచ్ఛమైన రాజకీయాల కోసం వస్తా ఉన్నా. నేను ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ పాలిటిక్స్ నిర్మిద్దామని వస్తా ఉన్నా. కాబట్టి ఒక లాంగ్ విజన్ ఉన్నటువంటి నాకు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలను ఈ ప్రజల కోసం, పట్టభద్రుల కోసం పెట్టింది. వాటన్నిటిని అమలు చేయిస్తూనే ఒక సరైనటువంటి దిశగా రాజకీయాలను తీసుకుపోవాలని వస్తా ఉన్నా. దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సీకేఎం గ్రౌండ్కు కూడా శిరస్సు వంచి నమస్కరించి పెడుతుంటా ఉన్నా. అవకాశం ఇవ్వండి. ఇక పోయినసారి లెక్క 1వ ప్రాధాన్యత 2వ ప్రాధాన్యత కాకుండా 1వ నెంబర్ వేసి వదిలిపెట్టాడు సార్. పోయినసారి వేసిరు ఓట్లు, ఏ లేక కాదు. పోయినసారి కూడా తీన్మార్ మల్లన్నకు ఓట్లు వేసిరు. ఎట్లా వేసిరంటే 1 నెంబర్ వేయాల్సిన ప్లేస్లో జై మల్లన్న అని రాసిపోయారు. ఒక ఆయన రక్తంతో బొట్టు పెట్టిపోయింది, అవి జల్తాయి. ఇట్లా 20,000 ఓట్లు బాయ్, 6,000 ఓట్ల తోడతో మనం ఓడిపోతున్నాం. కాబట్టి దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాడు సార్. మన బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వచ్చేసి ఈ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 సార్. సీరియల్ నెంబర్ 2కు మొదటి పేరు వేరేట ఆయనది ఉంటుంది, 2వ పేరేమో మనది ఉంటుంది. మన పేరు తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా డబ్బాలో 1 నెంబర్ వేసి దయచేసి గెలిపించాల్సిందిగా మీ అందరికి కోరుతా ఉన్నా. ఈ 1 నెంబర్ చాలా కీలకం సార్. ఈ 1 నెంబర్ 2 నెంబర్ అయితే ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ లో మీ అందరికి తెలిసిందే 52 మంది నిలబడ్డారు. 52 మంది కూడా ఓటేయచ్చు దరిద్రాన్ని. కాకపోతే ఇందులో ఏమవుతుందంటే ఒక వారం రోజులు 10 రోజులు కౌంటింగ్ అయితే ఉంటుంది. పోయినసారి ఏం జరిగింది, 4 రోజులు ఎలక్షన్ కౌంటింగ్ అయింది. 4 రోజులు ఎలక్షన్ కౌంటింగ్ అయితే కన్నులు లొట్టబై గెలిచినట్టుగా పల్లా రాజేశ్వర రెడ్డి బోగస్ ఓట్లతో గెలిచారు. 17,000 దొంగోట్లు పట్టిస్తే అప్పుడున్నటువంటి శశాంక్ గోయల్ గారు పట్టించుకోలేదు. 7,000 6,000 తేడాతో మనం ఓడిపోవడం జరిగింది. దయచేసి ఈసారి అలా కాకుండా మీ సోదరుని ఆశీర్వదించండి. ఒక్కసారి నా పనితనాన్ని చూడమని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము దొరల గడిలో బందీ అయ్యి దోపిడీకి గురి అవుతా ఉంటే అరే అన్నదాతల ఆత్మహత్యలు ఆకలి కేకలు ఆక్రందనలు అరే చల్లియంత పాలన నిలువున కూల్చక నిప్పై మంటింటూ పగా పట్టమన్న బతుకుల కోసం దండోరేసిండు నియంత పాలన నిలువున కూల్చక నిప్పై మంటిండు పగా పట్టమన్న బతుకుల కోసం దండోరేసిండు తిరుగుబాటు గళము అన్న తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న దొరకని తల్లికి కొడుకై కంట నీళ్లనే తుడిసినాడురా అన్యాయానికి బలి అయిన చెల్లెండ్లకు అన్నై తోడు నిలిసెరా అరరర గుండె ధైర్యమే ఇచ్చినాడురా ఆపదంటే గురికచ్చినాడురా ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై అరే ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై తిరుగుబాటు గళము అన్న తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న ఎన్ని కేసులు ఎన్ని గోసలు చిత్రహింసలెన్నెన్ని పెట్టినా చెరసాలల్లో నెట్టిన గాని చంపుతమని భయపెట్టిన గానే అరే పోరాటాన్ని విడువలేదురా ప్రభుత్వానికి చడువలేదురా నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాగ్య జీవుల అండ నిలిచే ఆత్మగళ్ళ దాత నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాగ్య జీవుల అండ నిలిచే ఆత్మగళ్ళ దాత తిరుగుబాటు గళము అన్న తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీన్మార్ మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మార్ మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మార్ మల్లన్న
శరశంకమై సాగుతున్నవాడు కోట్ల గొంతుల కోసను జరిపిన గొంతుకైనాడు ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన తగాపడ్డ ఈ పంచను బతుకుల భరోసా మల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా ప్రజల పక్షమై పేదల తరపున గలం ఎత్తినాడు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు నిప్పు కనికల్లె నిజాన్ని చాటే నిక్కు తెచ్చటోడు కడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా అరే తెగించి కొట్లాడే నైజమ్మ తీన్మారు మల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా గొంతుకై ప్రజలను ఇక మేలు గొలుపుతుండు వేలాది గొంతుకుల స్వరమై సమస్య తెలుపుతున్నవాడు ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు బహుజనవాదం ఎత్తుకొని ఇక బయలుదేరినాడు మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీల్చివేయాలని మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీల్చివేయాలని రాజ్యాధికారం అనే తొలిపొద్దు కల్లార చూడాలని అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న
స్ఫూర్తితో అన్న వచ్చి సమాజం గురించి చేద్దామని కొన్ని సంవత్సరాల క్రితం తాపత్రయపడుతూ అధికార ప్రభుత్వాన్ని కూడా నిలదీసిన దాఖలాలు చాలా ఉన్నాయి. దాని విషయంలో కూడా అణచివేత కూడా అన్న చాలా గురయ్యాడు. అన్న ప్రశ్నించే మనస్తత్వం గల వ్యక్తి. అట్లాంటి మనిషి మనకు ఉండాలి. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా గొంతుకని వినబడుతుంది అన్నది మనకి జర్నలిజంలో చాలా అన్న విశ్వశక్తితో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిని నిలదీసిన అన్న బ్యాక్గ్రౌండ్ మనకు ఉండేది. అది విషయమే మనం అందరం ఏంటంటే ఒక వ్యక్తి మనం నిలబెడితే ఒక శక్తిగా తయారవుతాడు అన్న మనకి. దాని గురించి మనం సపోర్ట్ చేద్దాం అన్న.